వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. చాలా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ని విఎఫ్ఎక్స్ లెవెల్లో కావచ్చు లేదా కథ లెవెల్లో కావచ్చు అసలు తెలుగునాట పేరుని ప్రపంచవ్యాప్తంగా కొనియాడేలా చేసిన దర్శకుడు రాజమౌళి. అది బాహుబలి అయి ఉండొచ్చు, ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, ఇప్పుడు రాబోతున్న వారణాసి అవ్వచ్చు. తన సినిమా కోసం ప్రపంచమే వెయిట్ చేసే పొజిషన్లో తను పెట్టుకున్నాడు రాజమౌళి. సో అలాంటి రాజమౌళి ఇప్పుడు వారణాసికి దక్కిన ఇంకొక గొప్ప ఘనతని చూస్తే ఎంతో అదృష్టంతో పాటు తెలుగునాట ప్రజలందరూ కూడా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సో ప్రెసెంట్ ఈ 2 రోజుల్లో జరిగిన మెక్సికో కామ్కాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్ లో ప్రత్యేకంగా వారణాసికి సంబంధించి టీజర్ అయితే ప్రత్యేకంగా ప్రసారం చేశారు మూవీ టీమ్. అండ్ దీని గురించి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విజువల్లో తన యొక్క మాటల్ని పంచుకున్నాడు రాజమౌళి. సో ఆన్లైన్ లో ఆయన మాట్లాడుతూ సో మీలాంటి వారితో ఇలా ఒక స్క్రీన్ షేర్ చేసుకుని ఒక ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, సో నాకు మాయా నాగరికత అంటే చాలా ఇష్టమని, సో అందుకే బాహుబలిలో ఒక సిటీ నేచర్ రావడానికి మెక్సికోకి సంబంధించిన చిచెన్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన ప్లేస్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక ప్రాంతాన్ని క్రియేట్ చేశానని చెప్పేసి తన మాటలో చెప్పుకొచ్చాడు రాజమౌళి. అలాగే దీని గురించి వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా విజువలైజేషన్ గా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని, సో ట్రిపుల్ ఆర్ లాంటి ఒక సినిమాని మీరు ఆదరించిన విధానం, బాహుబలికి మీరు సపోర్ట్ చేసుకొచ్చిన విధానం కూడా నాకు ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చిందని, సో వారణాసి లాంటి సినిమాని చేయడానికి నాకు అదే స్ఫూర్తి అని, సో ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ కి ప్రపంచానికి వచ్చిన గుర్తింపు, సో నాటు నాటు సాంగ్ కి మీరు కాళ్ళు కలిపిన విధానం నాకు ఎంతో ఆనందాన్ని గురి చేస్తూ ఇలాంటి సినిమా తీయడానికి నాకు రోజు రోజు అలాంటిది ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుందని చెప్పేసి తన మాటల్లో చెప్పుకొచ్చాడు. సో సినిమాను ఎందుకు తీస్తున్నానా అని ఆలోచించినప్పుడు ఈ 25 సంవత్సరాలు కూడా ఈ క్షణాల కోసమే నేను ఎదురు చూశానని మీలాంటి వారి మధ్య నుంచొని మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి తన మాటల్లో పంచుకున్నాడు రాజమౌళి. సో ఈ ప్రోగ్రామ్ కి ప్రత్యేకంగా ఎస్ఎస్ కార్తికేయ, ప్రొడ్యూసర్ గా ఉన్న ఎస్ఎస్ కార్తికేయ హాజరయ్యారు ప్రత్యక్షంగా. అండ్ తన మాటల్లో కూడా వారణాసి యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేసుకుంటూ వచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అవబోతుందని, ఇది అన్ని ప్రాంతాల వారికి నచ్చే సినిమాగా ఉండబోతుందని, మహేష్ బాబు ఒక కొత్త లుక్ లో చూడబోతున్నారని, ఖచ్చితంగా మెక్సికోన్ ప్రజలతో పాటు మిగతా వారు కూడా దీన్ని ఆదరించే నేపథ్యంలో ఈ స్టోరీ ఉండబోతుందని తన మాటలు పంచుకున్నాడు. బట్ డిటిఎస్ వీడియోస్ ని కనీసం ప్రచారం చేస్తారని ఫీల్ అయిన మెక్సికో ప్రజలందరికీ కూడా నిరాశని ఎదురు చూపించింది వారణాసి చిత్రం మూవీ టీం అంతా కూడా. సో ఎటువంటి వీడియో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరి ఎందుకు బిటిఎస్ వీడియోస్ ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటన్నది ముందు తెలియాల్సిందే. నాతో పాటు ఈ సినిమాకి వచ్చిన ప్రత్యేకమైన ఘనత చూస్తుంటే తెలుగునాట ఆనందోత్సవంతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారని చెప్పాలి. మరి వారణాసి నుంచి రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ ఏంటి, ఈ సినిమా ఇంకెన్ని ఘనతలు పొందబోతుందన్న విషయం అయితే ముందు